ఆన్లైన్ బెట్టింగ్ తో మరో యువకుడు బలయ్యాడు. నిజామాబాద్ జిల్లా రాయగురు గ్రామానికి చెందిన గంగాధర్ ఆన్లైన్ గేమ్స్ కు బానిసయ్యాడు. తండ్రి ఫోన్ నుంచి డబ్బులు తీసుకుని ఆన్లైన్ రమ్మీ ఆడి 5,000 పోగొట్టుకున్నాడు. తండ్రి కొడతాడు అనే భయంతో ఓ పాత ఇంట్లో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి వచ్చిన కొడుకు చనిపోవడంతో తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు. పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ తో యువకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని కూడా పోలీసులు తెలిపారు. చూసింది పొద్దున్న నాకు ఇట్లా ఇప్పుడు పొద్దున్న తెల్లారిన తర్వాత బాడీ మొత్తం చేయలే గంగాధర్ అని 20 సంవత్సరాల లేబర్ వర్క్ చేసుకుంటాడు. కులం ఉపయోగిస్తా. అతను ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ అంటే ఆన్లైన్లో గేమింగ్ దాంట్లో 5,000 రూపాయల నానా అకౌంట్లోకి వెళ్ళి మార్చుకొని ఫోన్పే చేసుకున్నందుకు ఈయన దాంట్లోకి వెళ్ళి ఆన్లైన్ గేమ్లో కూడా ఉన్నందుకు మనస్తాపం చెంది అతను ఉరేసుకొని చనిపోవడం జరిగింది. మేము గతంలో ఒక 3 రోజుల కిందనే కళా బృందంతో అక్కడ ప్రోగ్రామ్ కూడా పెట్టినాము. ఆన్లైన్లో గేమ్లు ఆడద్దు, అందరూ పిల్లలు చెడిపోతారు అని చెప్పేసి కూడా పెట్టినాము. ఇది అవేర్నెస్ ప్రతి పిల్లవాడు తల్లిదండ్రులు ఎవరైనా కానీ పిల్లలకు చెప్పాలా, మంచి మార్గంలో నడవాలా. ఆన్లైన్ గేమ్లు ఓటీపీ నెంబర్ చెప్పద్దు, అయితే పైసలు అన్ని ఆన్లైన్ ఫ్రాడింగ్ అవుతుందని ఒక ముందు జాగ్రత్త చర్యగా అందరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. నిన్న రాయపూర్ గ్రామం నిజామాబాద్ జిల్లాలో మరో ఘోరం బెట్టింగ్ యాప్స్ వల్ల ఒక యువకుడు మరణించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, మరో యువకుడు బలైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయ్పూర్ లో ఆన్లైన్ లో రమ్మీ ఆడి యువకుడు గంగాధర్ అనే యువకుడు 5,000 పోగొట్టుకున్నాడు. అయితే తండ్రి తెలవకుండా తన తండ్రి ఫోన్ ద్వారా 5,000 రూపాయలు తన ఫోన్ పే పంపించుకొని ఆన్లైన్ లో గేమ్ ఆడారు. గేమ్ తో పాటు అటు పేకాడ కూడా మారినట్టు కూడా తెలిసింది, ఆన్లైన్ రమ్మీ కూడా మారినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సుమారు 10,000 రూపాయలు కూడా పోగొట్టుకున్నాడు. అయితే తండ్రి ఏమంటాడో అనే భయంతో ఆందోళనతో అటు ఎవరికి తెలియకుండా ఎవరు లేని సమయంలో తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, బెట్టింగ్ కావచ్చు, అలాగే ఈ రమ్మీ వంటి ఆటలు కావచ్చు, దీని ద్వారా సుమారు ఇప్పటికే గత 3 నెలల్లో 3 నుంచి 4 వరకు కూడా చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే టీవీలలో వచ్చే యాడ్స్ కావచ్చు, ఫోన్ ద్వారా వచ్చే యాడ్స్ ద్వారా ప్రముఖులు ఇచ్చే యాప్స్ ఆన్లైన్ బెట్టింగ్ కు ఈజీ మనీ కోసం పిల్లలు ముఖ్యంగా యువత అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్ తో పాటు గేమింగ్స్ లో భారీగా తల్లిదండ్రులకు తెలియకుండా పెట్టుబడులు పెట్టుకుంటూ భారీగా లాస్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో సమాజంలో ఏమవుతామనే చురుకుతనంతో కుటుంబ సభ్యులు ఏమంటారో అనే భయంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రాయకూరుకు సంబంధించిన గంగాధర్ కూడా ఇంట్లో తెలియకుండా 10,000 రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్ పెట్టాడు, ఆన్లైన్ గేమింగ్ ఆడారు. అయితే గేమ్ లో లాస్ అయిపోవడంతో అటు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలిసింది. అయితే దీనికి సంబంధించి అటు పోలీసులు కావచ్చు ఆన్లైన్ బెట్టింగ్ ని పూర్తిగా బ్యాన్ చేయాలి, అలాగే పోలీసు ఫోన్లలో లేకుండా చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా తల్లిదండ్రులకు పిల్లలకు ఫోన్లు ఇవ్వడానికి కూడా అటు సైకియాట్రిస్టులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా మరో యువకుడు నిజామాబాద్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.